ఉట్నూరు ఏజెన్సీలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు జిల్లా ఎస్సీ విష్ణు వారియర్. శాంతియుత వాతావరణం కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పూర్తి స్థాయిలో అల్లర్లు తగ్గితే 144 సెక్షన్ను తొలగిస్తామంటున్న ఎస్పీతో మా ప్రతినిధి అంజయ్య ఫేస్ టు ఫేస్. ఏజెన్సీలో ప్రశాంతతపై పోలీసులు దృష్టి సారించారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇక్కడ గొడవలు జరగకుండా అదేవిధంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎట్లాంటి గొడవలు జరగకుండా అదేవిధంగా పరిస్థితిని అదుపులో ఉంచడానికి పోలీసులు ఏం చర్యలు తీసుకుంటున్నారనే అంశం మీద మనతో మాట్లాడడానికి ఎస్పీ విష్ణు వారియర్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా అల్లర్లను అదుపు చేయడానికి శాంతియుత కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు కదా, ఎంతవరకు కమిటీలు ఏర్పాటు చేశారు? ఇప్పుడు పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉంది. నిన్న అసలు ఒక ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఇవాళ కూడా ఇప్పటిదాకా ఏం కాలేదు. మన పోలీస్ పార్టీస్ అన్ని విలేజెస్ తిరిగి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విలేజెస్ మనము టీమ్స్ పెట్టడము కష్టం కాబట్టి మనము క్లస్టర్ ఆఫ్ విలేజెస్గా ఫామ్ చేసి ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క టీమ్ ఇన్ఛార్జ్ని చెప్పి వాళ్ళు ప్రతి విలేజ్లో టచ్ అయ్యి ప్రతి గుడంలో పోయి మాట్లాడడం జరుగుతుంది. సో దట్ వాళ్ళని అంటే మనం పోలీస్ పరిరక్షణ కల్పిస్తారు అని ఒక నమ్మకం కోసము వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా వాళ్ళు కూడా హామీ ఇస్తున్నాం. మనం ఇంకా ఇటువంటి నాన్ వైలెంట్ మెథడ్స్లో పోకూడదు అని వాళ్ళు కూడా ఒపీనియన్ ఉంది. ఇంకా మనకి నైట్ పెట్రోలింగ్ బీట్స్ అండ్ 2 యూనిట్స్ ఆఫ్ RIFs ఆల్మోస్ట్ 2500 కానిస్టేబుల్స్ ఇక్కడ మొత్తం ఉట్నూరు సబ్ డివిజన్ అండ్ ఆదిలాబాద్ సబ్ డివిజన్లో క్యాంప్ చేస్తున్నారు. కొన్ని గ్రామాలని వర్గీకరించారు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక. ఇట్లాంటి గ్రామాల్లో ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? మొత్తం ఓవరాల్గా పరిస్థితి ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? అంటే వల్నరబుల్ విలేజెస్ అని చెప్పి మనము కొద్దిగా మన అసెస్మెంట్ ప్రకారము మన ఇన్ఫర్మేషన్ ప్రకారం వల్నరబుల్ విలేజెస్ ఒక 50 దాకా ఉన్నాయి ఈ ఆదిలాబాద్ జిల్లాలో. అంటే మెజారిటీ ఒక కమ్యూనిటీ, ఇంకొక కమ్యూనిటీ మైనారిటీ ఉన్నది. సో అట్లాంటిది ఐడెంటిఫై చేసి నైట్ హాల్టింగ్ పోలీస్ పార్టీ అక్కడ పెట్టేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ కోసం మనం పెడుతున్నాం. ఎటువంటి అన్నెసెసరీ అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా మంచి ప్రశాంతంగా ఒక వాతావరణం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే కొంతమంది కావాలని పుకార్లను రెచ్చగొడుతున్నారు. ఆ పుకార్లను అదుపులోకి తీసుకోవడానికి అదేవిధంగా వాటిని నియంత్రించడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ రూమర్ మాంగరింగ్ డ్రిల్స్ రూమర్ మాంగరింగ్ డ్రిల్స్ అందరికీ అలవాటు చేయించినాం. ఏమైనా రూమర్స్ ఉంటే ఎట్లా రియాక్ట్ అవ్వాలా, తర్వాత ఎట్లా పబ్లిసైజ్ చేయాలా ఇది రూమర్ అని, ఎట్లా వెరిఫై చేయాలి, ఎంత తొందరగా చేయాలా, ఎట్లా సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలా ఇది తప్పు రూమర్ అని. తర్వాత మన ప్రతి విలేజ్లో ఏమైనా జరిగితే క్రాస్ వెరిఫికేషన్, ప్యానిక్ కాల్స్ వస్తాయి, డిస్ట్రెస్ కాల్స్ వస్తాయి. సో క్రాస్ వెరిఫికేషన్ ప్రతి విలేజ్ నుంచి మన దగ్గర ఇప్పుడు పోలీస్ స్టేషన్స్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఒక 3-4 కాంటాక్ట్ నెంబర్స్. సో దట్ వీ కెన్ ఆల్సో వెరిఫై ఇఫ్ దట్ రూమర్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్, అదర్వైజ్ ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కదా. ఎనీవే ప్యారలల్లీ వీ విల్ బీ వెరిఫైయింగ్ ఫిజికలీ ఆల్సో. సో రెస్పాన్స్ టైం తగ్గడం, ఈ రూమర్స్ స్ప్రెడ్డింగ్ వల్లనే ఇటువంటి నిన్న రాంపూర్లో జరిగింది రూమర్స్ స్ప్రెడ్ చేయడం వల్లనే. సో అటువంటిది రాకుండా వీఆర్ టేకింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ ప్రికాషన్స్. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ సాధారణ స్థితికి వస్తుంది. 144 సెక్షన్ కూడా కొంత సడలించాలని కోరుకుంటున్నారు. దీని మీద ఎప్పటిలోగా అంటే దీని మీద సడలించే అవకాశం ఉంటుంది? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద అసెస్మెంట్. మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా ఇట్ విల్ కంటిన్యూ లైక్ దిస్. అయితే ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనే వరకు కూడా ఈ 144 సెక్షన్ ఉంటుంది. అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణం కొనసాగడానికి అనేకమైన బందోబస్తు చర్యలు తీసుకున్నాం. ఎప్పటికప్పుడు కూడా ఏవైతే రూమర్స్ ఉన్నాయో ఆ రూమర్స్ను కూడా నియంత్రించడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి రూమర్స్ను కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, HM TV, ఊట్నూరు, ఆదిలాబాద్ జిల్లా.